తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ జేఈఓలు గౌతమి వీరబ్రహ్మం ఇందులో పాల్గొన్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణ చేశారు. ఈ కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవను రద్దు చేశారు టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా ఆలయానికి హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి 6 పరదాలు, 2 కుర్తాలను, తిరుపతికి చెందిన సుధాకర్, జయచంద్రారెడ్డి, అరుణ్ కుమార్ 4 పరదాలు, 25 హుండీ క్లాతులను విరాళంగా జేఈఓ వీరబ్రహ్మంకు అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం నవంబర్ 27వ తేదీ ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ఆలయ మాడవీధుల్లో వాహన సేవలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాద పద్మం మహిసన్నిధత్వ. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయల వారి కార్తీక బ్రహ్మోత్సవములు కోయిలాల్వార్ తిరుమంజనంతో రంగరంగ వైభవముగా ప్రారంభమైనవి. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయటకు అనవాయితీగా వస్తున్నది విదితమే. అదే విధముగా ఈ రోజు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి మొదటి నివేదన అయిన తరువాత అమ్మవారికి ఆలయ శుద్ధి, కోయిలాల్వార్ అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడింది. అంటే ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తిగా ఉండునని అమ్మవారి ఆలయం అంతా కూడా పరిశుభ్రంగా శుద్ధి చేసి ఈ యొక్క పసుపు, చందనము, పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో గోడలకంతా కూడా గర్భాలయము, ప్రాకారము అంతా శుద్ధి చేయడమైనది. అదే విధముగా మా రేపటి దినము అమ్మవారికి 1,00,000 నామములతో 1,00,000 కుంకుమార్చనతో ప్రారంభమై అమ్మవారికి ఈ యొక్క బ్రహ్మోత్సవం నిర్విఘ్నముగా పరిసమాప్తి చెందు తల్లి అమ్మవారిని అనుగ్రహిస్తుంది అనేటువంటి ప్రార్థనతో మనము 1,00,000 కుంకుమార్చనతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభము. కావున భక్తులందరూ కూడా మన యొక్క తిరుపతి దేవస్థానం వారు భక్తుల కోసం అన్ని సౌకర్యములు, తీర్థ ప్రసాద వినియోగములు అన్ని కూడా సక్రమంగా చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః.